కాకినాడ జిల్లా కెర్లంపూడి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 వ్యక్తులు మృతి చెందారు. నిరుపేదలైన కూలీలు ప్రమాదంలో మృతి చెందడం తీరని విషాదాన్ని నింపింది. అతివేగంతో కారు నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు. కాకినాడ జిల్లా సోమవరం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంతో 3 మృతి చెందగా 2 విద్యార్థులు సహా 3 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జగ్గంపేటకు చెందిన వేములకొండ జోగారావు తన కుటుంబ సభ్యుల వివాహానికి అన్నవరం సత్యదేవుని ఆలయానికి వెళ్లి శనివారం ఉదయం తిరిగి వస్తుండగా 7:30 గంటల సమయంలో సోమవరం వద్ద జాతీయ రహదారి చెంతన ఉన్న బస్సు షెల్టర్ను కారు వేగంగా ఢీకొట్టింది. ఈ సమయంలో కారు టైరు పేలిపోవడంతో 3 పల్టీలు కొట్టింది. ఇదే సమయంలో ఇంటి నిర్మాణ సామాగ్రిని తొట్టి రిక్షాపై వేసుకుని జాతీయ రహదారిపై తోసుకుంటూ వెళ్తున్న సోమవరం గ్రామానికి చెందిన మోర్తా ఆనందరావు, మోర్తా కొండయ్య, ఏలేశ్వరానికి చెందిన కాకాడ రాజు మీదకి కారు దూసుకెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో పనికి వెళ్తున్న సోమవరానికి చెందిన బత్తిన భద్రం తీవ్రంగా గాయపడ్డారు. కళాశాలకు వెళ్లేందుకు బస్సు షటర్ వద్ద నిరీక్షిస్తున్న ఇర్నిపాక గ్రామానికి చెందిన చీపురుపల్లి ఫణిశ్రీ, కొండ్రపు చైతన్య కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. అతివేగం, నిర్లక్ష్యంతో కారు నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 4 వ్యక్తులు ఉన్నారు. వారంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నిరుపేదలైన కూలీలు ప్రమాదంలో మృతి చెందడంతో వారి బంధువుల రోదనలతో ప్రత్తిపాడు, జగ్గంపేట ప్రభుత్వాసుపత్రుల వద్ద మిన్నంటాయి. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ ప్రభుత్వాసుపత్రిలోని బాధితులను పరామర్శించారు.